ఈ సీన్ చూస్తుంటే నా మనసులో ఒక సైలెంట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది. చిన్నప్పుడు నేనేం అవ్వాలనుకున్నానో, ఈరోజు నేను ఎక్కడున్నానో అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలి అని స్ట్రాంగ్ డ్రీమ్ ఉండేది. కానీ స్టడీస్‌లో నేను మా అక్క కంటే కొంచెం డల్ అని, బైపీసీ అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి అని మా పేరెంట్స్ నా టాలెంట్ బేస్ చేసి నా ఫ్యూచర్‌ని డిసైడ్ చేశారు. అంతా నా కోసమే, నా ఫ్యూచర్ కోసమే అనుకోండి. అలా ఎంపీసీ మీద ఇంట్రెస్ట్ పెంచుకునే టైంలో నా 10th రిజల్ట్స్ వచ్చాయి. ట్విస్ట్ ఏంటి అంటే 10థ్‌లో నాకు 549 వచ్చాయి ఔట్ ఆఫ్ 600. అప్పుడు అందరికీ నా మీద హోప్ పెరిగి బైపీసీ తీసుకుంటే తను హార్డ్ వర్క్ చేస్తుంది అని డిసైడ్ అయ్యి నాకు ఆప్షన్ ఇచ్చారు. కానీ అప్పటికి నేను కాదు, నా డ్రీమ్ కూడా నాది కాదనిపించింది. సో నేనే బైపీసీ రిఫ్యూజ్ చేశాను. 90s జనరేషన్లో చాలామంది ఇలానే కెరియర్లో కన్ఫ్యూజ్ అయి ఉంటారు. డ్రీమ్స్ కన్నా డిసిషన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు నా కొడుకుని చూస్తుంటే ఈ చిన్న డాక్టర్లా ఆడుతుంటేనే ఒక ఇంట్రెస్ట్, ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. అందుకే నేను డిసైడ్ అయ్యా, నా కొడుకు కెరియర్ని నేను డిసైడ్ చేయను. వాడిని చూస్తా, వాడిని అర్థం చేసుకుంటా. చిన్నది కానీ పెద్దది కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్షన్లో ఫుల్ సపోర్ట్ ఇస్తా. పేరెంట్స్గా మన పని ఏంటంటే పిల్లల్లో భయం క్రియేట్ చేయడం కాదు, వాళ్ళలో ఒక ధైర్యం పెంచడం. ఫస్ట్ మీ పిల్లల డ్రీమ్స్ని వినండి, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళతో కలిసి బిల్డ్ చేయండి.